ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తూ అనేకమైన విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మహానాడులో చేస్తున్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ గారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇవాళ పెట్టింది మహానాడు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేసిన నాడు. 2 సంవత్సరాల పాలనలో మీరు రాష్ట్ర ప్రజానీకానికి చెప్పిన మాటలు వేరు, ఇవాళ చేసినవి వేరు. ఆ రకంగా దగా చేసినటువంటి పార్టీ మీది అది దగా నాడు. అంతేకాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఇవాళ మీరు ఆ పార్టీని లాక్కుని మహానాడు నిర్వహిస్తున్నారు. ఇది మహానాడు అనడం కంటే బాబు కొడుకుల భజన నాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆవేశపడిపోతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమంలో చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి జరుపుతానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పాడు, జరిపాడు. అది మెగా డిఎస్సినా, పెద్ద దగా డిఎస్సి. ఏ విధంగా చేశారంటే, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు చివాట్లు పెట్టిన సంగతి కూడా మీరు చూశారు. ఎంత దుర్మార్గం అంటే, నేను నా ట్విట్టర్లో ఈ మెగా డిఎస్సి గురించి పెడితే దాని మీద కంప్లైంట్ చేశారు, దాన్ని తొలగించాలని. ఎందుకంత భయం అని నేను అడుగుతా ఉన్నాను. నా ట్విట్టర్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, మెగా డిఎస్సి పేరుతో మీరు మోసం చేశారు అని చాలా స్పష్టంగా నేను పాయింట్ వారీగా చెప్తే ట్విట్టర్ కంప్లైంట్ చేశారు. ఇది తీసేయండి. ఎందుకంత భయం ట్విట్టర్లో ఉంటే? జనం చదివితే ఎందుకంత భయం అంటే, మీరు దగా చేసిన మాట వాస్తవం, అందువల్ల భయం. ఇదిగో చూపిస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ డిఎస్సి గురించి మేము అడ్డం పడ్డామని, అయినా కూడా ఉద్యోగాలు ఇప్పించామని చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి తప్ప ఎవరు. ఇది మీరు చూడాలి, చూసి దీన్ని ప్రజలకు తెలియపరచవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. చూడండి ఇది ఒకసారి. ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా డిఎస్సి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు, కోర్టు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్ గా రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. 5,750 షౌట్స్ ఎవరు కొట్టారు? కడవలు ఎవరు కొట్టట్లా షౌట్స్. మళ్ళీ వింటారా? సరిపోద్దా? చూపించారా? చంద్రబాబు నాయుడు గారు అంత గొంతు చుచ్చుకొని మెగా డిఎస్సిలో ఇన్ని వేల మందికి మేము ఉద్యోగాలు ఇప్పించామని గట్టిగా చెబుతుంటే ఎనకొండ షౌట్స్ కొట్టట్లా. ఎందుకంటే వాళ్ళు నమ్మటలా. ఒక అబ్బాయి మాత్రం కొడుతున్నాడు. బాబు కొడుకుల భజన నాడు తప్ప ఇది మహానాడు కానే కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడు అంతకంటే కాదు. ఒక దుర్మార్గమైనటువంటి పాలన 2 సంవత్సరాలు చేశారు. మేము 2వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి మళ్ళా 12వ తారీఖు వరకు కూడా ఆయన చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం అనేక కార్యక్రమాలు చేయాలని ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో నిర్ణయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన దగాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటినీ కూడా ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవన్నీ డైవర్ట్ చేయడానికి గొడ్డలి పార్టీ అంటాడు, పలుగు పార్టీ అంటాడు, ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనేటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఈ పాలన ఇంకా 3 సంవత్సరాలు కొనసాగాలి. అది ఇక్కడ బాధాకరమైన విషయం ప్రజలకి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తక్కు టమారా విద్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమైందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒకటి రేపు 15వ తారీఖు నుంచి, నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నది.
దీన్ని రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా తమ తమ ఓట్లను కాపాడుకోవడం కోసం, తమ ఓట్లను రిజిస్టర్ చేసుకోవడం కోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ మీకు సహాయంగా ఉంటారు. మేము వస్తాం, మీ దగ్గరికి వస్తాం, ఏ విధంగా ప్రొసీజర్ చేయాలో కూడా ఆ విధంగా ప్రొసీజర్ చేసి ప్రతి ఒక్క ఓటరు కూడా రిజిస్టర్ అయ్యే విధంగా. ఒకటి మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఓటు కూడా అర్హత కలిగిన ఓటు పోకూడదు. అది ఎవరిదైనా కానీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కావచ్చు, మరొక పార్టీది కావచ్చు, మరొక పార్టీది కావచ్చు. ప్రతి ఓటరు కూడా, ప్రతి పౌరుడు కూడా ఓటరుగా నమోదయ్యే కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవైపున ఎలక్షన్ కమిషన్, మరొక వైపున మన అవేర్నెస్, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రతి పౌరుడు కూడా తమ ఓటుని రిజిస్టర్ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా చేయాలి. ఏ ఒక్క ఓటు కూడా పోకోకుండా ఉండే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మీకు సహాయంగా ఉంటుందని, మీకు సమాచారం ఇచ్చేందుకు కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి ఆ పైన మంత్ 15వ తారీఖు వరకు కూడా ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఈ రివిజన్లో అందరూ చురుగ్గా పాల్గొని తమ ఓటుని సద్వినియోగం చేసుకునే విధంగా, చేర్చే విధంగా అందరూ కూడా అవేర్నెస్తో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.